తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క పరాక్రమం చేత ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించడానికి ఆయనకు ఒక రోజు సమయం పట్టింది. అయితే ఐగుప్తును ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో నుండి తీసివేయడానికి సుమారు 40 సంవత్సరాలు పట్టింది. అంటే ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో ఐగుప్తు అనేటువంటి ఆ ప్రదేశం కావచ్చు, వారి ఆచారాలు కావచ్చు, వారి యొక్క అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో ఎంత లోతుగా పాతుకుపోయినాయో మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమైనా. సో నేటి దినం మనం ఆలోచించబోతున్నటువంటి అంశము నిర్గమకాండము అనేటువంటి పుస్తకం యొక్క ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచించబోతున్నాం. నిర్గమకాండము, దీన్ని ఇంగ్లీష్లో ఎక్సోడస్ అనేటువంటి ఆ పదంతో తర్జుమా చేయబడింది. ఈ ఎక్సోడస్ అనేటువంటి పదము గ్రీకు శీర్షిక. దీని యొక్క అర్థము నిష్క్రమణ, లేకపోతే బయలుదేరి రావడం, లేకపోతే విడుదల పొందుకోవడం అనేటువంటి అర్థాన్ని సూచిస్తుంది. దీని యొక్క రచనా కాలాన్ని మనం చూస్తున్నప్పుడు క్రీస్తు పూర్వం 1445 నుండి 1404 ఈ మధ్యకాలంలో ఈ పుస్తకం అనేటువంటిది వ్రాయబడి ఉంది. ఆ తదుపరి దీని యొక్క రచయిత గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దీని యొక్క రచయిత మోషే ఈ పుస్తకంలో ప్రధాన పాత్రధారి. అది మాత్రమే కాదు, కానీ జరిగినటువంటి సంఘటనలన్నిటికీ కూడా ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆ విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమైన. వర్గీకరణ చేస్తే, ఈ పుస్తకాన్ని వర్గీకరణ చేస్తే ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఒక న్యాయశాస్త్రంలాగా ఉపయోగపడుతుంది. అందుకొరకు ఇవ్వబడింది, ఒక చట్టంలాగా. ఆ విషయాలు ఈ పుస్తకంలో తెలియజేయబడతాయి. తదుపరి ప్రదేశం గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఐగుప్తు నుండి సెనాటిక్ ద్వీపకల్పంలో ఉన్నటువంటి అరణ్యం వరకు ఈ యొక్క పుస్తకం కవర్ చేస్తుంది. ఆ ప్రదేశం వరకు ఈ పుస్తకంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా, ఆ చరిత్ర సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ పుస్తకం కవర్ చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. దీని యొక్క కాలపరిమితిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఐగుప్తులో యోసేపు మరణించినటువంటి సమయం నుండి సేనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేంత వరకు కూడా, అనగా క్రీస్తు పూర్వం 1440 ఈ మధ్యకాలం వరకు కూడా ఈ పుస్తకం అనేటువంటిది జరిగినటువంటి సంఘటనల గురించి మనకు తెలియజేస్తుంది. ఈ పుస్తకం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనకు నేర్పుతున్నటువంటి నేటి దినపు పాఠాలు ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు మానవ జాతి కొరకు ఒక సంకల్పాన్ని నిర్ణయిస్తే ఆ సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి ప్రయత్నంలో ఆయన మనుషులను మరియు జాతులను నియంత్రిస్తాడు, తన ఆధీనంలో ఉంచుకుంటాడు అనే విషయాన్ని మనం గుర్తించాల్సినట్టు వారమే. ఆ జాతులు కానీ లేకపోతే ఆ యొక్క దేశాలు కానీ లోకంలో ఎంత ఉన్నతంగా బలవంతులుగా పరిగణింపబడినప్పుడు కూడా అవన్నీ కూడా దేవుని ఆధీనంలో నియంత్రించబడతాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ తదుపరి దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి కారణమైంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ధర్మశాస్త్రం మనకి ఇవ్వడానికి ఒక కారణంగా పరిగణింపబడింది. ఆ తదుపరి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకవేళ మనకి దేవుని మీద ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమను ఏ విధంగా బయలుపరచగలము అంటే ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి మనం లోబడడం ద్వారా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను మనం వ్యక్తపరచగలం. తదుపరి దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి కొన్ని గమనిస్తున్నటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఇశ్రాయేల్ యొక్క జనాంగము ఒక జాతిగా అవతరించడానికి ఈ పుస్తకం అనేటువంటిది ఒక చరిత్ర ఆధారంగా ఉంది అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. తదుపరి 70 మందితో ఐగుప్తులో ప్రవేశించారు ఇశ్రాయేలీలు. అప్పటికి యోసేపు వారి మధ్యలో ఉన్నాడు. కానీ ఐగుప్తు నుండి వీరు తిరిగి బయలుదేరి బయటకు వస్తున్న సమయానికి సుమారు యుద్ధానికి సన్నద్ధులైనటువంటి పురుషులు 6 లక్షల పైబడి, ఇంకా వారిలో స్త్రీలను కానీ వృద్ధులను కానీ పిల్లలను కానీ మనం లెక్కించినట్లయితే సుమారుగా 30 నుండి 40 లక్షల వరకు జనాభా ఉంటారని
మనకి బైబిల్ స్కాలర్స్ ఇస్తున్నటువంటి ఒక ఆలోచన. యాకోబు వచ్చినప్పటి నుండి నిర్గమ కాండము అనేటువంటి పుస్తకం కవర్ చేస్తుంది ఆ యొక్క ఇన్సిడెంట్స్ని. క్రీస్తు పూర్వం 1875 ఈజిప్టు సుమారు 431 సంవత్సరాల తర్వాత అరణ్యంలో గుడారాన్ని నిర్మించారు ఇశ్రాయేల్ ప్రజలు. క్రీస్తు పూర్వం 1445. యోసేపు యొక్క మరణానంతరం రాజవంశంలో, అంటే ఐగుప్తుని పాలిస్తున్నటువంటి రాజవంశంలో మార్పు జరిగింది. ఆ తదుపరి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసలుగా పరిగణింపబడ్డారు ఐగుప్తుకి. ఈజిప్ట్లో ఇశ్రాయేల్ యొక్క పర్యటన సుమారు 1900 నుండి 1400 వరకు జరిగింది బీసీ. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలు ఈజిప్ట్లో ఉన్నటువంటి సమయంలోనే ఈజిప్టు ఒక ప్రపంచ సామ్రాజ్యంగా ఎదిగింది, లేకపోతే మారింది అనే విషయాన్ని మనం, మెస్సియా ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యోధా గోత్రం నుండి రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, మరియు రెండవది దేవుడు వారికి అనుగ్రహించినటువంటి చట్టాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని వారు పాటించడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలతో ఈ పుస్తకం నింపబడి ఉంది. మూడవది, ఇది ప్రత్యేకంగా క్రీస్తును సూచిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. మోషే ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి కానానుకు నడిపించేటటువంటి ప్రయత్నం చేశాడో, అట్రీతిగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మోషే వలె లోకంలో ఉన్నటువంటి పాపంలో మ్రగ్గుతున్నటువంటి వ్యక్తులను విడిపిస్తాడు అనేటువంటిది క్రీస్తుకు సూచనగా తెలియజేయబడుతుంది. అంటే మోషే లాంటి ఒక ప్రవక్తగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గుర్తింపబడుతున్నాడు. రెండవది, పాస్కా గొర్రెపిల్ల వలె ప్రజలను మరణమును రక్షించడానికి ఆయన తను బలిగా అర్పించుకుంటాడు అనేటువంటి విషయాన్ని నిర్గమకాండం తెలియజేస్తుంది. మూడవది, అహరోను వలె ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉండి తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ కూడా దేవుని యొద్దకు నడిపించడానికి గొప్ప ప్రధాన యాజకుడిగా, చాలినటువంటి ప్రధాన యాజకుడిగా పనిచేస్తాడు అనే విషయాన్ని గుర్తిస్తున్నాం. అంటే మోషే వలె ఒక ప్రవక్తగా పనిచేస్తూ ప్రజలను విడిపిస్తాడు, పాస్కా గొర్రెపిల్ల వలె తాను ప్రజల కొరకు బలిగా అర్పించుకుంటాడు, అహరోను వలె ప్రధాన యాజకుడిగా ఉండి దేవుని సంబంధమైనటువంటి కార్యాలు నిర్వర్తిస్తాడు అనే విషయాన్ని గుర్తిస్తున్నాం. నిర్గమకాండము అనేటువంటిది విమోచన పుస్తకం అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. దేవుడు అబ్రహాము యొక్క గొప్ప జనాంగాన్ని సృష్టిస్తాడు అనే వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తదుపరి కనాను దేశాన్ని ఇస్తాను అనేటువంటి వాగ్దానాన్ని కూడా ఆయన నిలబెట్టుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తిరిగి తీసుకొస్తాను అనేటువంటి వాగ్దానం పితరులకు ఏ విధంగా అయితే చేశాడో దాన్ని నిలబెట్టుకున్నాడు. దేవుడు తన సంతతి వారందరినీ కూడా ఆశీర్వదిస్తాను, అబ్రాహాము సంతతి వారందరినీ కూడా ఆశీర్వదిస్తానని అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని నిబంధన సంబంధమైనటువంటి ప్రజలుగా విమోచన మరియు పవిత్రత వారు కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని నిర్గమకాండం స్పష్టీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిర్గమకాండము అనేటువంటిది విమోచనను తెలియజేసేటటువంటి పుస్తకంగాను, ఆ క్రమంలో అబ్రాహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిలబెట్టుకుంటున్నాడు, నెరవేరుస్తున్నాడు అనే విషయాన్ని మనకు రుజువుపరుస్తుంది. నిర్గమకాండం అవుట్లైన్ కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు, లేకపోతే నిర్గమకాండం రికార్డ్ చేసినటువంటి అంశాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మొట్టమొదటిగా దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం చూడవచ్చు. 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ అధ్యాయం 17వ వచనం వరకు. తదుపరి ఇశ్రాయేలును విడిపించేటటువంటి ప్రయత్నంలో దేవుడు తన పరాక్రమం చేత జరిగించినటువంటి 10 అద్భుతమైనటువంటి కార్యములు మనం చూస్తాం. 7వ అధ్యాయం 14వ వచనం నుండి 11వ అధ్యాయం 10వ వచనం వరకు. తదుపరి పస్కా యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాం. 12వ అధ్యాయము 1. నిర్గమకాండం పుస్తకంలో నమోదు చేయబడినటువంటి అంశాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం చూస్తాం. 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ అధ్యాయం 17వ వచనం వరకు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం గుర్తిస్తాం. రెండవది, 10 రకమైనటువంటి తెగుళ్ళు ఇశ్రాయేలును విడిపించేటటువంటి ప్రయత్నంలో దేవుడు తన పరాక్రమం చేత ఐగుప్తులు ఎదుట చేసిన 10 అద్భుత కార్యములను మనం చూస్తాం.
7వ అధ్యాయము 14వ వచనం నుండి 11వ అధ్యాయం 10వ వచనం వరకు. తదుపరి పస్కా యొక్క ప్రారంభాన్ని పుస్తకంలో మనం చూస్తాం. 12వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ అధ్యాయం 14వ వచనం వరకు మనం చూస్తాం. తదుపరి ఎర్ర సముద్రమును పాయలుగా చేయడము, ఎర్ర సముద్రము 2 భాగాలుగా విభాగించడం అనేటువంటిది 14వ అధ్యాయం 13వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలను మనం చూస్తాం. 20వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. తదుపరి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేటటువంటి ప్రయత్నంలో నిర్మాణానికి సంబంధించినటువంటి సూచనల గురించి మనం చూస్తాం. 24వ అధ్యాయం 12వ వచనం నుండి 27వ అధ్యాయం 21వ వచనం వరకు మనం గుర్తించగలుగుతాం. తదుపరి గుడారంలో వారు అర్పించవలసినటువంటి నైవేద్యాల గురించి మాట్లాడుతుంది. 35వ అధ్యాయం 1వ వచనం నుండి 36వ అధ్యాయం 7వ వచనం వరకు ఇందులో నమోదు చేయబడింది. తదుపరి గుడారాన్ని నిర్మించేటటువంటి నిర్మాణం యొక్క క్రమం 35వ అధ్యాయం 1వ వచనం నుండి 36వ అధ్యాయం 7వ వచనం వరకు మనం గుర్తించగలుగుతాం. ఆ క్రమంలో గుడారం యొక్క నిర్మాణము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 33 వచనాలు మనం చూస్తాం. గుడారమును దేవుడు తన మహిమతో నింపడము 40వ అధ్యాయము 34 నుండి మిగిలినటువంటి వచనాల్లో మనం గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క అంశములన్నీ కూడా ఈ పుస్తకంలో నమోదు చేయబడినాయి. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి ప్రయత్నంలో జాతులను నియంత్రిస్తాడు, మనుషులను నియంత్రిస్తాడు, అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది, అన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. మరి ధర్మశాస్త్రం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమ అనే విషయాన్ని గుర్తించాం. మరి మన ప్రేమను ఆయన పట్ల ఏ విధంగా వ్యక్తపరచాలంటే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి లోబడి దాన్ని మనం పాటిస్తే మన ప్రేమ ఆయన పట్ల వ్యక్తపరచవచ్చు అనే విషయాన్ని గుర్తిస్తున్నాం. ఈ పుస్తకాన్ని ధ్యానించే క్రమంలో ఇది విమోచనకు సంబంధించినటువంటి పుస్తకమని, ఇశ్రాయేల్ని విడిపిస్తానని, ఇశ్రాయేల్ని గొప్ప జనాంగంగా చేస్తానని, వారికి ఒక చట్టాన్ని ఇస్తానని దేవుడు అబ్రాహాంకి ఏవైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తున్నటువంటి పుస్తకంగా ఇది మనకి కనబడుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని ఈ విధంగా ఆలోచన చేసి ఈ విధమైనటువంటి రీతిలో మనం తండ్రి అయినటువంటి దేవుని యొక్క మనసును గుర్తెరిగి ఆయన పట్ల మనకున్నటువంటి ప్రేమను ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా మనం వ్యక్తపరిచి ఆయన ద్వారా దీవించబడ్డ